ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎఫెసీ 2:8-9 వచనాలు మనం చదువుకుందాం. 8 విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. వీలు లేదు. మొదటిగా మనం ఈ 2 వచనాలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 2, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. దీని అర్థం ఏంటి? ఈరోజు భూమి మీద నేను రక్షణ కలిగి ఉన్నాను అని ఆనందిస్తున్నామంటే అది నీ సొంత భక్తి కాదు, నీ సొంత శక్తి కాదు. దేవుడు ఉచితంగా నువ్వు ఏమీ చేయకుండానే నీకు ఇచ్చాడు. నువ్వు విశ్వాసం ఉంచావు, ఆయన నీ పట్ల కృప చూపించాడు, అంతే. విశ్వాసం ఎలా ఉంచుతాం? 1 కోటి రూపాయలతో విశ్వాసం ఉంచగలమా? లేదు. విశ్వాసం చాలా ఉచితం, అదే సమయంలో విశ్వాసం చాలా కష్టం. విశ్వసించటం ఉచితం, అది దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడు. విశ్వాసం నువ్వు నమ్మితే చాలు. అది చాలా సింపుల్గా ఉంది, అదే టైంలో అది చాలా కష్టమైనది. ఈరోజు కనబడని దేవుణ్ణి నమ్మటం చాలా కష్టం, కనబడే మనిషిని నమ్మటం చాలా సులువు. ఒక చిన్న స్టోరీ అర్థం చేసుకుంటారని ప్రయత్నం చేస్తున్నాను. ఒకరోజు యేసుక్రీస్తు శిష్యులు 12 మంది ఒక మీటింగ్ని పూర్తి చేసుకుని మరొక ఊరు వెళ్తున్నారు. ఈ మధ్యలో యేసుక్రీస్తు వారు అన్నారు, ఈ సరస్సును మీరు దాటి వెళ్ళండి, ఈ సముద్రాన్ని అద్దరికిన, అంటే సముద్రంలో కొన్ని పాయలు, మీరు దాటి వెళ్ళండి, నేను మిమ్మల్ని ఆ ధరిని కలుసుకుంటాలే అన్నాడు. ఆయన ప్రార్థన చేసుకోవటానికో లేకపోతే తండ్రి దగ్గర ఇంకా విన్నవించుకోవటానికో వెళ్ళాడు. ఇంతలో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎంతమంది జాన్ బయలుదేరింది? ఎంతమంది రాజేష్? 12 మంది. వెళ్ళాం 12 మంది ఒక బోట్లో బయలుదేరారు. మంచిగా మాట్లాడుకుంటున్నారు. దుర్గాదేవి చక్కగా మాట్లాడుకుంటున్నారు. భలే జరిగింది మీటింగు. చాలామంది స్వస్థతలు పొందారు. తృప్తిగా వాళ్ళు భలే తిన్నారు, రొట్టెలు తిన్నారు, ఇంకా మిగిలిపోయినాయి. ఎంతమంది జనం వచ్చారు. అబ్బా, నిజంగా ఈయన మెస్సయ్య, ఎంత గొప్ప కార్యాలు జరిగించాడు అని చెప్పి వీళ్ళందరూ దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్తున్నారు. ఇంతలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆ 12 మందిలో మంచి సింగర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు పాటలు పాడుతున్నారు. మంచి జోకర్స్ కూడా ఉంటారు కదా, జోకులు వేస్తున్నారు. ఆ ప్రయాణం అలా సాగుతూ ఉంది. వెంటనే గాలి వచ్చింది. గాలి రావటం కొద్దిగా ఆ బోట్ అటు ఇటు కదిలింది. ఏందిరా కదులుతుంది అని ఒకళ్ళు అనుకుంటున్నారు. ఇంతలో నీళ్ళు ఎగిరెగిరి పడటం ప్రారంభమైంది. కొద్దిగా భయం వచ్చింది. వెంటనే కొద్దిగా పైనుంచి వర్షం కూడా ప్రారంభమైపోతుంది. ఇంకా వణుకు వచ్చేసింది. ఈ స్తుతించటం మానేశారు, చెప్పుకోవటం మానేశారు. 12 మంది 4 మూలలకు వెళ్ళి కూర్చుని దాన్ని అదుపు చేసుకుంటున్నారు. దేన్ని ఋతు? బోట్ని. మునిగిపోయిద్దామనే భయం వచ్చేసింది. ఇక
భయం వచ్చేసింది. ఇంతలో ఒక తెల్లగా ఒక ఆకారం సముద్రం నీళ్ల మీద కనపడింది. అసలే భయము. ఇంతలో ఏమైంది, ఒక దెయ్యం అనుకున్నారు వీళ్ళు. బాబో దెయ్యం అని అన్నారు. వీళ్ళు పట్టుకున్న వాళ్ళు ఒక్కసారి వదిలేసి, దీన్ని పట్టుకోవాలా, ఇక్కడ మనం మునిగిపోకుండా కాపాడుకోవాలా, ఆ దెయ్యం వైపు చూడాలా. ఆ దెయ్యం ముందుకు వచ్చేస్తున్నట్లుంది, ఆకారం ముందుకు వచ్చేస్తున్నాం అనిపిస్తుంది. వెంటనే వీళ్ళు భయపడుతున్న సంగతి ఆకారంలో ఉన్న యేసు ప్రభువు గుర్తించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గుర్తించి భయపడమాకండి నేనే అన్నాడు. నేనే అంటే నేనే మీతో ఇప్పుడు దాకా ఉండేలేను కదా, నేనే అన్నాడు. కానీ వీళ్ళకి ఫేస్ సరిగా కనబడట్లా, అంతగా ముఖం కనబడతలా, కొద్దిగా అనుమానంగా ఉంది. అనుమానంగా ఉండేవారికి ఇంతలో పేతురు గారు అన్నాడు, నీవే అయితే నీకులాగా నేను కూడా నీళ్ల మీద నడుచుకుంటూ నీ దగ్గరికి వస్తా అన్నాడు. అంతలో ఇంకొంటారు కదా 11 మంది, ఏమిరా నీకు అసలే ఇప్పుడు దాకా ఆపలేక ఎట్టాగట్ట ఆపాం, ఇదేమో పడిపోయేటట్టుగా ఉంది, నలుగురు 4 మూలల చక్కగా ఉంటే ముగ్గురుగా ఉంటే కదా బ్యాలెన్స్ కుదిరేది, నువ్వు ఇప్పుడు దిగేవనుకో నీ బరువు తగ్గిపోయిద్ది, అది ఒకవేళ అటు వంగిపోయిద్దేమో లేచిద్దేమోరా, వెళ్ళబాకరా, ఆయన వస్తాడు కదా, ఆయన ఇక్కడికి వస్తాడు కదా, ఆయన మధ్యలో కూర్చోబెట్టుకుందాం మనం, కొద్దిగా సమాంతరంగా ఉండిద్దని చెప్పి అంటుంటే, వెళ్తాను నేను అంటున్నాడు. నేను వెళ్తాను అంటున్నాడు. సరే ఇంకేం చేయలేం అని చెప్పి వదిలేశారు. ఆయన మెల్లిగా బోట్లో నుంచి కాలు తీసి నీళ్ళల్లో పెట్టాడు. నీళ్ళు ఎలా ఉండి ఎగిరి పడుతున్నాయి, సమాంతరంగా లేవు. గాలి ఎలా ఉంది, నుంచోటానికి అవకాశం లేదు, గాలి ఎదురెదురు పడుతుంది. ఆ టైంలో నీళ్ళ మీద కాలు పెట్టాడు. ఒక కాలు పెట్టి చెక్ చేసుకున్నాడు, నిలబడిపోయింది. హల్లెలూయా, అందులో చెప్దాం హల్లెలూయా. రెండో కాలు తీసేవారికి అద్దం మీద నుంచున్నట్టుంది. అబ్బో, పేతురు గారి సంతోషం ఆగలా. ఇక మెల్లిగా నడవటం ప్రారంభించాడు. నడుస్తున్నాడు. వెంటనే ఏం కనపడిందంట ఆయనకి, గాలి కనపడిందంట. నీకు కనపడుతుందా గాలి? ఏం దుర్గాదేవి, గాలి కనపడిద్దా నీకు? ఇర్మియా, గాలి కనపడిద్దా నీకు? అయితే నీ కళ్ళు కనపడుతుందా? పేతురు గారు చెప్పినట్టుగా, పేతురు గారికి నువ్వు కానీ నాకు గాలి కనపడలేదంటే నీ కళ్ళు కనపడలేదురా బుడ్డోడా అంటాడు. ఆయనకి కనపడింది గాలి. ఆయనకి గాలి కనపడే వరకు ఆ గాలి వైపు తన దృష్టి పెట్టాడు. నీళ్ళల్లో మెల్లిగా దిగిపోతున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, నీళ్ళల్లో దిగిపోతున్నాడు. యేసుక్రీస్తు వారి కొద్దిగా దూరంగా ఉన్నాడు. దగ్గరలో ఉంది ఎవరు? బోట్లో ఎంతమంది ఉన్నారు? 11 మంది. ఎటు తిరగలిగిన బోటుకి వెళ్ళి తిరిగి, ఒరే కర్ర ఒకటి వేయండిరా, తాడు ఒకటి వేయండిరా, నేను వెళ్ళిపోతున్నాను రా అనాలా లేదా? చెప్పాలి మీరందరూ, అనాలా లేదా? ఆయనేం దూరంగా ఉన్నాడు కానీ కనపడుతున్నాడులే. వీళ్ళేం దగ్గరగా ఉన్నారు. వీళ్ళ దగ్గర తెడ్డు ఉంది, కొన్ని తాళ్ళు ఉంటాయి, లేకపోతే ఆ ఉన్న అంగి ఎవరి దాకలతో ఊడదీసి మూడేసి అందియొచ్చా లేదా? మాట్లాడండి ప్రియులారా. అందియచ్చు. ఎవరిని అడగాలి? అయ్యా ఎవరినో ఒకరిని, వాళ్ళు మత్తయ్య గారు, ఆంధ్రయ్య గారు, తోమా గారు, కొద్దిగా నీ అంగి ఇటు, లేకపోతే మనం తెడ్డు ఉంటుంది కదా నడపడానికి, ఆ తెడ్డు ఇటురా, నేను మునిగిపోతున్నాను రా అని అనాలా లేదా? అనలా. ఎందుకో తెలుసా? వాళ్ళ వల్ల నన్ను పైకి లేపటం వల్ల కాదు. నమ్మిన వాళ్ళకి గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. వాళ్ళ వల్ల కాదు నన్ను పైకి లేపటం. వాళ్ళని కానీ పట్టుకున్నాను అనుకో, వాళ్ళు వేసే లోపల వాళ్ళకి వెళ్ళిపోతాను నేను. కానీ యేసు వైపు చూసి ఆయన్ని కానీ నమ్మాను అనుకో, ఎలాగా? యేసుక్రీస్తు దగ్గర తాడు లేదు, కర్ర లేదు, గొలుసు లేదు. వింటున్నారా? ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేదు. ఆయన వైపు చూసి నువ్వు కానీ నన్ను తీసుకురాగలవని నమ్మానంటే ఆయన పైకి రాణిస్తాడు, నడిపిస్తాడు. ఆమేన్. జస్ట్ ఆలోచించండి ఒకసారి. అప్పుడు పేతురులో వచ్చింది ఏంటి? నమ్మకం. ఆయన మాత్రమే నన్ను ఇప్పుడు మరణం నుంచి పైకి లేపగలడు, ఇంకెవరు లేపలేరు. వీళ్ళని నమ్ముకున్నానా చచ్చేనే ఈరోజు నేను.
ఇలా నమ్ముకున్నానా ఈ రోజుతో మరణం దినం అయిపోయింది. నాకు చాప్టర్ వాక్యం ఇచ్చినప్పుడు దేవుని బిడ్డ, ఆ నమ్మకం ఉంటే చాలు. ఆయన ఉచితముగా ఆయన కృప చూపించే దేవుడు. హల్లెలూయా. ఆ నమ్మకం నువ్వు ఉంచే చాలు. పేతురు ఆ నమ్మకాన్ని ఉంచాడు. యేసుక్రీస్తు కృప చూపించాడు. చేయి పట్టుకున్నాడు, పైకి లేవనెత్తాడు. నా వలే నడుచుకుంటారా అని చెప్పి వెంట పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళాడు. బోటులో ఎక్కారు. బోటులో ఎక్కిన తర్వాత గాలి నిమ్మలమాయను, సముద్రము ఆనపబడెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు కూడా ఆ గాలిలోనే ఆ సముద్ర పొలలో ఎగిరెగిరి పడుతున్నప్పుడే నడిచాడు. పేతురు కూడా అలాగే నడిచాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించండి. నువ్వు రక్షించబడ్డావు. నువ్వు ఈరోజు క్షేమంగా ఉన్నావంటే నీ ఉద్యోగం కాదు, నీ టాలెంట్ కాదు, దేవుని యొక్క కృప మాత్రమే. ఆమేన్. అంటే నువ్వేదో కలిగి ఉన్నామని అతిశయపడమాక, అరే నేను బాగున్నానంటే నా స్టేటస్ అనుకోమాక. ఆ స్టేటస్ని ఇచ్చింది నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఇక్కడ అదే ఈ భక్తుడు అంటున్నాడు, మీరు రక్షించబడాలి అంటే విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరం. ఇది క్రియల వలన కలిగినది కాదు. నేను సంవత్సరానికి 4 లక్షల రూపాయలు సంపాదిస్తున్నానండి. 4 లక్షల్లో 3 లక్షల రూపాయలు నా కుటుంబాన్ని అవసరతలు వాడుకుంటున్నానండి. 1 లక్ష రూపాయలు దేవుని పరిచర్యకు ఉపయోగిస్తున్నానండి. కాబట్టి నేను భక్తిపరుణ్ణి అనుకుంటానికి వీలుందా? చెప్పాలి, వీలుందా? లేదు. ఆ 1 లక్ష రూపాయలు ఇస్తే నాకు దేవుడు మోక్షానికి తీసుకెళ్తాడండి అనుకోవడానికి వీలుందా? లేదు. దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకుంటుంది విశ్వాసం. ఆయన అందించేది కృప. కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. మంచి క్రియల వలనైతే కాదు, మంచి జీవితం వల్ల అయితే కాదు, మంచి పేరు వల్ల అయితే కాదు. కొందరు దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అయ్యా నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక అబ్బాయిని అడిగాడు. ఒక అబ్బాయి వచ్చి యేసుక్రీస్తుని అడిగాడు. ఏం చెప్పాడు యేసుక్రీస్తు? నీకు ధర్మశాస్త్రం తెలుసా అన్నాడు. ఎందుకు తెలియదు నాకు అన్నాడు. వెరీ గుడ్. ధర్మశాస్త్రం ఉన్న ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా? ఖచ్చితంగా పాటిస్తున్నానయ్యా. ఓ వెల్డన్. పక్కలో చెప్పండి, మీరు వెల్డన్ చెప్పండి ఒకసారి. పక్క వాళ్ళకి వెల్డన్. మంచోళ్ళు మీరు చెప్పండి, మంచోళ్ళు మీరు చెప్పండి. పర్లేదు చెప్పండి. నేను మంచోళ్ళు కదా పక్కన, మీ పక్కనోళ్ళు ప్రేమతో నవ్వుతూ చెప్పండి, మంచివాళ్ళు మీరు, మీరు మంచివాళ్ళు, వెల్డన్, మంచోళ్ళు మీరు. ఆమేన్. రూతుకు చెప్పండి, మంచి రూతు మంచిది. ఎవరు చెప్పలే పాప రూతు. చాలా మంచోడు అయ్యా, నువ్వు అన్నీ పాటిస్తున్నావా? అట్లయితే ఏదో కొద్దుగా ఉందే. నువ్వు దేవుని రాజ్యానికి చాలా దగ్గరగా ఉండవు, కానీ ఒకటి మటుకు కొద్దుగా ఉండే. ఏంటంటే నువ్వు డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నీకు డబ్బు అంటే కొద్దిగా ప్రేమ ఎక్కువగానే ఉంది. ఒక పని చేద్దామా? చాలా దగ్గరకు వచ్చేసావు నువ్వు. ఎక్కడికి? దేవుని రాజ్యానికి. ఇంకా దేవుని రాజ్యంలోకి నువ్వు రావాలి అంటే ఆ డబ్బు మీద ఉన్న ప్రేమను విడిచిపెట్టి ఆ డబ్బుని పేదలకి అందరికి పనిచేసి దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకు అని అన్నాడు. అబ్బా, బొంగమూతి పెట్టుకున్నాడంట. ఆ యవనస్తుడు ఏం పెట్టుకున్నాడు? మా తాతల ముత్తాతలు ఇస్తే దాన్ని నేను జాగ్రత్త చేసుకుని ఇంకా సంపాదించుకుంటూ వెళ్తున్నాను, అవంతా వేరే వాళ్ళకి ఇవ్వాలా, నా వల్ల కాదు అని చెప్పి విడిచి వెళ్ళిపోయాడు. అంటే దేవుని రాజ్యానికి చాలామంది మంచి పనులు చేయడం వల్ల దగ్గరగా ఉన్నారు, కానీ దేవుని రాజ్యంలో అయితే లేరు. దేవుని రాజ్యాన్ని నువ్వు చేరుకోవాలి అంటే
నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము నువ్వు ఉంచినప్పుడు ఆయన నీకు కృప చూపిస్తాడు. ఆమేన్. ఆ కృప ద్వారా మనం రక్షించబడ్డాము. అది నీ గొప్పతనము కాదు, అది దేవుడు ఉచితముగా ఇచ్చిన వరం, బహుమానం. హల్లెలూయా. అది బహుమానం. అది కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును, ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. ఆయన కృప ఉంటే చాలు మనకి. ఆ కృప నిజంగా నువ్వు ఈరోజు పొందుకోవాలంటే నీలో విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం లేకుండా ఆ కృప నువ్వు పొందుకోలేవు. నీలో నమ్మకం లేకుండా ఆ కృపను నువ్వు పొందుకోలేవు. ఈరోజు నువ్వు భయంకరమైన స్థితిలో ఉండొచ్చు. నీ శరీరంలో భయంకరమైన బలహీనత ఉండొచ్చు. ఆ బలహీనతను బట్టి కొంతమంది డాక్టర్స్ కానీ లేకపోతే చుట్టుపక్కల వారు కానీ ఈమె లేదా ఇతను ఇంకా కొద్ది రోజులే అంటారు అని ఉండొచ్చు. అది నువ్వు వినుండొచ్చు. కానీ నువ్వు పూర్తిగా పేతురులాగా మనుషుల వైపు చూడకుండా ఎదురున్న యేసు వైపు నీ కోసమే గమనిస్తున్నా, నీ కోసమే ప్రాణం పెట్టిన, నీ కోసమే ఆ పరమును విడిచి సర్వస్వాన్ని విడిచిపెట్టిన యేసు వైపు చూసి నువ్వు నమ్మితే ఆయన నీకు కృపనిస్తాడు, కృప చూపిస్తాడు. ఆయన ఎంతంటే నీ ఆయుష్ని పెరగజేస్తాడు, నీ స్థితిగతులను మార్చివేస్తాడు. నీ ఒక దేవుని రాజ్యంలో ఒక చక్కటి పనిముట్టుగా వినియోగించుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కావాల్సింది విశ్వాసం, ఆయన చూపించేది కృప. అది నీ సొంత క్రియల వల్ల కలగదు, అది దేవుని వరము. మనందరం చాలాసార్లు ధ్యానం చేసాం పరిసయ్యుడు సొంకరి గురించి కదా. పరిసయ్యుడు సొంకరి. పరిసయ్యుడు వైపు ఏంది? పరిసయ్యుడు పరిస్థితి ఏంది? వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడటం. సొంకరి పరిస్థితి ఏంది? నా జీవితం ఎట్లా ఉంది, నేనేంది, నా బ్రతుకేంటి అని తన్ను తానే చూసుకోవటం. యేసుక్రీస్తు వారే అర్థం అవటానికి ఈ రెండు స్టోరీని చెప్పాడు, ఇద్దరి గురించి చెప్పాడు. ఏంటో చూడండి ఒకసారి. ఆ పరిసయ్యులు అలా స్టోరీని ఒకసారి మనం చూద్దామా? లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు. ఏందంట? ఎవరి కోసం ఈ మాట చెప్తున్నాడు? నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, మీ అందరూ మంచోళ్ళు కాదు, నేనే గొప్పోడిని. అర్థమవుతుందా? నేనే మంచోడిని అని అనుకునే వాళ్ళకి నేను కాదు చెప్పింది, యేసుక్రీస్తు వారు చక్కని మాట చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? 10వ వచనం. సుంకరి. దేవా, అమ్మా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఏమి కోరుకుంటున్నాడు ఈయన?
దేవా ఇదిగో నా ముందు నుంచున్నాడే, ఇగో ఇతను బాగా వింటున్నారా, నా ముందు ఉన్నాడే, నా పక్కన ఉన్నాడే, ఇలాంటి కాదు నేను. నేను ఎట్లాంటి అనుకుంటున్నా? పర్ఫెక్ట్. ఇదేగా చెబుతుంది ఆయన. చదవండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేసి కృత నిబంధన గ్రంథము 71వ పేజీలో ఉన్న చక్కటి మాటలు. ఎలాంటి వాడిని తెలుసా నేను? చోరులను కాదు నేను, అన్యాయం చేసేవాడిని కాదు, వ్యభిచారం చేసేవాడిని కాదు. అందరితో వదిలేడు. ఇదిగో నా పక్కన ఈలాగంటోని కాదు, వీళ్ళంటోని కాదు నేను ఎలాంటి వాడిని తెలుసా? వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేశాడు. బయటకు కూడా కాదు. భక్తిపరుడు తనలో లోన్లోనే, బయటకు కూడా మాట్లాడి ఈమె లోనలోనే అందరంక చూసి వీడు దుర్మార్గుడు, వీళ్ళంటోండి కాదు ప్రభు నేను అంటున్నాడు. అంకుల్ అంతే కదా. ఈ పనికి మాలాడు మనకు కనపడేటట్టు ఒక రకంగా ఉంటాడు, లోన బయట వ్యవహారం అంతా వేరు. వీళ్ళంటోండి కాదు ప్రభువా అని అంటాడు. ఈమె అబ్బో ప్రార్థనలో స్తోత్రం యేసయ్యా అని కన్నీళ్ళు కార్చి మోకాళ్ళ మీద ప్రార్థన చేసిద్ది. కానీ దుర్మార్గురాలు వీళ్ళంటోండి కాదు ప్రభువా అంటున్నాడు. అందరంగా చూస్తున్నాడు ఈయన. ఆయనంగా చూసుకోవటం మర్చిపోయాడు. అంతేనా రత్నమ్మ? అందరంగా చూస్తున్నాడు. మొహం అద్దంలో చూసుకోలే ఈయన మొహం ఈయన చూసుకోవడం కుదరలేదు, కానీ అందరి ముఖాలు చూస్తున్నాడు, అందరి జీవితాలు చూస్తున్నాడు. ఈయన ఏమనుకుంటున్నాడు? నేను నీతిమంతుడు అనుకుంటున్నాడు. అబ్బో, ఈయనేమనుకుంటున్నాడు? నేను పరిశుద్ధుడు అనుకుంటున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు పాపం, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? శంకరి. అయితే శంకరి దూరముగా నిలుచుండి అబ్బా ఆకాశం వైపు కళ్ళెత్తడానికి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపిని నన్ను కరుణించమని పలికెను. ఎందుకండి ఆకాశం వైపు కళ్ళెత్తి ఏమైంది? ఆకాశము దేవుని సింహాసనము. హల్లెలూయా. ఆ సింహాసనం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా అర్హుడు కాదు ప్రభువా నేను. అలాగని అంటలా, నోరు తెరిచి పెద్దగా అంటున్నాడు. ఆయనేమో ఇలాంటి కాదు, లోన్ అనుకుంటున్నాడు. ఈయన చెప్పాలి, ఈయన ఇసాక్ ఈయనైతే పెద్దగా రొమ్ము గుద్దుకుంటున్నాడు. నేను పాపినయ్యా, నేను దుర్మార్గుణ్ణి, పాపము జీవితంలో ఉన్న నా తల్లిదండ్రులే నన్ను ఇలా కన్నారు, మా పితరుల కాడి నుంచి మా పాపంలో బ్రతికిన వారం, మేము పరిశుద్ధులం కాదు, నీ వైపు చూడటానికి కూడా, నీ సింహాసనం వైపు చూడటానికి కూడా మేము అర్హులం కాదయ్యా, అయితే మమ్మల్ని క్షమించుతావా? హల్లెలూయా. వారికి దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు. ఆమేన్. వారికి అత్యధికమైన కృపను చూపించే దేవుడు. తన్ను తాను ఎంత తగ్గించుకుంటారో వారిని హెచ్చించే దేవుడు మనము ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎంత తగ్గించుకుంటే అంత. ఒక బంతిని తీసుకుని పిల్లలు ఆడుకుంటారు, వెళ్తారా? మధ్యాహ్నం నుంచి రాజేష్ క్రికెట్ ఉందా? మధ్యాహ్నం ఉందా? వర్షం రాకూడదని, మధ్యాహ్నం నుంచి రాకూడదని ప్రార్థన చేస్తారు మా పిల్లలు. ఈరోజు ఆదివారము క్రికెట్టు, అవతలలో మన గెలిచారు, ఈసారి మేము వాడికి చుక్కలు చూపించాలి ఎండ్రప్పి అని ప్రార్థన చేస్తారు మా యవనస్తులు కొంతమంది, మా పిల్లలు కొంతమంది. ఆ బంతి చూసారా మీరు ఎప్పుడైనా? రబ్బర్ బంతి, గట్టి కొడితే ఎంత తెలియద్ది? నువ్వు ఎంత కొడితే చెప్పాలి, ఎంత కొడితే అది తగ్గింపు.
ఎంత తగ్గించుకుంటే అంత ఎత్తుకెదుగుతాం మనం. హల్లెలూయా. చెప్పండి ఒకసారి పక్క వాళ్ళకి, నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత ఎదుగుతావు. చెయ్యమండి, ప్రేమతో చెప్పండి. తగ్గించు అనువాకండి, సీరియస్గా కాదు, చెయ్యమండి, ప్రేమతో చెప్పండి. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత ఎదుగుతావు. ఎంత లోబడితే అంత ఎదుగుతావు. ఎంత ధీరుడు అయితే అంత ఎదుగుతావు. ఎంత గర్విష్ఠువైతే అంత తొక్కబడతావు. ఎంత అహంకారివైతే అంత కనబడకుండా పోతావు. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు ఇవి, నేను కాదని చెబుతుంది. యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, నాకు కలిగిన రక్షణ నా గొప్పతనం అనుకోమాక, ఇది దేవుని వరమే. ఆమేన్. ఆయన కృపను బట్టి నీకు రక్షణ కలిగింది. ఆయన కృపను బట్టి నీకు మంచి పేరు వచ్చింది. ఆయన కృపను బట్టి నువ్వు ఒక చక్కటి కుటుంబముగా దీవించబడుతూ ఉన్నావు. ఇది దేవుని వరం. ఆమేన్. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇది నీ గొప్పతనం కాదు, అది దేవుని వరం. హల్లెలూయా. అది దేవుని వరం. ఇది చాలామంది ఇగో ఈ పరిచయం లాంటి వాళ్ళు ఎట్టంటే, నేను వెళ్ళేది భలే బాగుందండి అనుకుంటారు కదా, నా రూటు ఎక్సలెంట్, నేను మంచిగా ఉన్నాను. మీకు తెలుసా, పాలు తాగటానికి పిల్లి వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి, ఏమొచ్చింది రాజేష్? కళ్ళు మూసుకుని వచ్చింది అప్పుడప్పుడు. అది కళ్ళు మూసుకుని వచ్చి నేను పాలు తాగుతున్నాను, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది. బ్యాట్మ్యాన్ దేశ పెట్టో గంట పెట్టో కొట్టిన తర్వాత తెలిసి వారి వీళ్ళు ఎక్కడే ఉన్నారా అనుకుంటారు. ఇప్పుడే తీసుకొస్తే అంత దూరం నుంచి పాలు తప్పన మూతి పెట్టామని అనితమ్మయ్య గెంటి పెట్టి వేస్తే ఒక దెబ్బ, అరే ఎక్కడే ఉంది నేను చూసుకోలేదే. చాలామంది నన్ను ఊరు చూడట్లేదు అనుకుంటారు. ఆయన అన్నీ చూస్తున్న దేవుడు. హల్లెలూయా. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆకాశం అందుకు ఎక్కిపోదామా, అక్కడ ఉన్నాడు. భూమి మీద ఉన్నామా, అక్కడ ఉన్నాడు. భూమి కింద నీళ్ళ కింద దాక్కుని ఏదైనా చేద్దామా, అక్కడను ఉన్నాడు ఆయన. ఎక్కడికైనా దాక్కుంటావు, ఎక్కడైనా పాపం చేయాలనుకుంటావు. బైబిల్లో చక్కటి మాటలు ఉన్నాయి. దేవుణ్ణి కొద్దిగా ఎరిగి ఆయన యందు కొద్దిగా విశ్వాసం ఉంచి, నేను నీతిమంతుడిగా అందరికి కనబడుతూ అనీతి పనులు రహస్యమందు చీకట్లో చేస్తున్నావు అనుకో, మంచి స్టేజీ కట్టి ఆ స్టేజీ మీద నీ భక్తిని చాటింపేస్తాడంట. హల్లెలూయా. నీ భక్తి జీవితాన్ని ఎక్కడ స్టేజీ మీద చాటింపేస్తాడంట. అటువంటి దేవుడు నాకు గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెబుతాం హల్లెలూయా. ఆయనే నీతిమంతుడు అనుకుంటున్నాను. అందుకే సామెతల గ్రంథంలో మాట రాసి ఉంది, 16వ అధ్యాయం 25వ వచనములో, ఒకని మార్గము వానికి చాలా చక్కగా ఉంటుందంట, తొదుకది వాని దృష్టికి యథార్థం. ఎవరి దృష్టికి చెప్పాలి? ఎవరి దృష్టికి? నా దృష్టికి నా మార్గం ఎట్లా ఉంటుంది? యథార్థంగా ఉంటుంది. కానీ అది ఎక్కడ తీసుకెళ్ళింది? చాలా ఆ వచ్చిన వరకే. అది తుదకి నాశనానికి తీసుకెళ్తుంది, నరకానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా. దేవుడు నీకు ఉచితంగా ఆయన కృపను చూపించి రక్షణ ఇచ్చాడు. అది ఆయన మనకు ఉచితంగా ఇచ్చింది. అది నీ వల్ల కలిగింది కాదు. ఆమె అది నీ వల్ల కలిగింది కాదు. కాబట్టి మనం ఎప్పుడు ఆయన్ని గౌరవించాలి, ఆయన పట్ల దీనులుగా ఉండాలి, ఆయనకి విధేయత చూపించేవారిగా ఉండాలి. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. మనందరికీ తెలుసు, వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమెని పట్టుకోవడానికి కొంతమంది బహు ఉత్సాహం చూపించారు. ఒక ఊరంతా ఎంతకాలం నుంచి బాగా సంపాదిస్తుందిరా,
మనకేమో కారు లేదు, ఇంకేమో కారు ఉంది, మన ఇంట్లోనే ఏసీ లేదు, ఇవి ఏసీ వేసుకుని తిరుగుతుంది, అసలు ఏంటి అని నెగ వేశారు. అబ్బా, బజార్ నిడిస్తే కానీ, ఈమె నవ్వులు పాలు చేస్తే కానీ ఈమె తెక్క అణిగిపోదు అని చెప్పి ఊరు 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 ప్లాన్ గీశారు. ఆ ప్లాన్లో ఎక్కడో అమాయకంగా దొరికింది. ఇక పట్టుకున్నారు, జుట్టు పట్టుకున్నారు, ఇక లాక్కొస్తున్నారు. కానీ ఇద్దరు దొరకాలి. మరి పురుషుడిని ఏం చేశాడు? లంచం ఏమైనా ఇచ్చాడేమో ఆయన. వదిలేయండిరా రే వదిలేయండిరా, నేను డబ్బులు అన్నాడేమో, నాకు తెలియదు. వ్యభిచారం ముందు పట్టబడటం అంటే ఇద్దరు ఉండాలి కదా. ఇక్కడ ఇద్దరు లేరు, ఒక ఆమె ఉంది. మరి ఆయన వాళ్ళ పార్టీ ఓడేమో, బహుశా వాళ్ళ పార్టీ ఓడేమో, వదిలేసారు. ఇక ఈమెను పట్టుకొచ్చి కొడదామని వాళ్ళు ఒకరు మాట అంటున్నారు, వీళ్ళు ఒక దెబ్బ కొడుతున్నారు, బజార్లోకి లాక్కొచ్చారు. ఇంతలో యేసుక్రీస్తు వారు దేవాలయంలో వాక్యం చెబుతూ ఉన్నాడు. రాత్రి అంతా ప్రార్థన చేసుకుని వచ్చాడు ఆయన, దేవాలయంలో వాక్యం చెబుతున్నాడు. దొరికాడు రా, ఈ రోజుతో ఆయన పని ఈమె పని, ఇద్దరు పని అయిపోవాలనుకున్నాడు. ఎవరి పని? యేసుక్రీస్తు పని, ఈమె పని, ఇద్దరు సంగతి తేల్చి పడేద్దాం. అసలు ఆయన ఏం చెబుతాడు? తప్పు చెబితే ఈయనకి కూడా ఇద్దాం. అర్థమవుతుందా? ఈయన కానీ తప్పు చెబితే ఈయనకి కూడా ఇద్దాం మనం అని చెప్పి తీసుకెళ్ళాడు. బతుకుడా, ధర్మశాస్త్రంలో ఇలా రాసి ఉంది, మేము చదివాం. ఏమంటే, వ్యభిచారం మందు పట్టబడిన వారిని రాళ్ళు తీసుకుని కొట్టి చంపమని ఉంది. నువ్వేదో ఈ మధ్య బాగా మాట్లాడుతున్నావు, చక్కగా బోధ చేస్తున్నావు, చాలామందికి ఉపన్యాసాలు ఇస్తున్నావు అని నువ్వు కనపడ్డావు, నీ దగ్గరికి వచ్చాం. నువ్వేం చెబుతా? ఈ విషయంలో నీ తీర్మానం ఏంది, నీ న్యాయం ఏంది, నీ జడ్జిమెంట్ ఏంది అని అన్నాడు. ఓహో, కాసేపు మౌనంగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, అందరూ చెబుతాం హల్లెలూయా. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళు చెప్పండి హల్లెలూయా. వెరీ గుడ్. నీ పరిస్థితి ఏందనగానే ఆయన మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడకుండా. ఏందయ్యా చెప్పవేంది, ఏం చేయమంటావు ఏమినే అని అన్నారు. మళ్ళా కాసేపు మౌనంగా ఉండి, అయ్యా ఎప్పటి నుంచి ప్లాన్ గీశారు? అయ్యా నీకెందుకు? మరి ఇంకొక ఆయన ఉండాలి కదా ఇక్కడ. అవి కూడా నీకు అవసరం లేదు కదా. పట్టుకున్నావు, ఇంతమంది సాక్ష్యం ఉన్నావు, నీ తీర్పు ఏం చెప్పు. నా తీర్పు ఏం లేదు అయ్యా, మీలో పుట్టిన కాడి నుంచి మీకు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అగో సూర్యప్రకాశ్ అంతోళ్ళు కూడా వెళ్ళారు, ఆటగా ఉందని వెళ్ళారు నెమడబడి. రాజేష్ లాంటి వాళ్ళు అటు వెళ్తున్నారు, అందరు ఊళ్ళో వాళ్ళు అటు వెళ్తుంటే అమ్మబడి వెళ్ళిపోయారు. ఇదేదో బాగుండిద్దని మన బ్యాచ్ అందరూ ఉండాలి. ఆనందపాలు, తిమోతి, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ నాన్నవాళ్ళు కూడా ఉన్నారులే, అమ్మ నాన్నలు కూడా ఉన్నారు. విచిత్రం ఏంటంటే లేడీస్ లేరు. అబ్బా ఎంత సంతోషం వీళ్ళందరికీ. రత్న నువ్వు లేవులే, మీ ఆయన ఉన్నాడు, అంకు ఉన్నాడు, రత్నబాబు కూడా ఉన్నాడు, వాసు ఉన్నాడు. దొరికిందని వెళ్తున్నారు, మీరు లేరు, వీళ్ళకాడ ఉండాలి. మీరు పట్టుకొచ్చారు. ఇక చూసి ఏమంటున్నాడంటే, అరే చాలా రే సూర్యప్రకాష్ నువ్వు కూడా వచ్చావా, నీకేం తెలుసు వచ్చావురా అని అన్నాడు. అమాయకంగా చూసాడు పాపం వాడు. సరే రుద్దు నువ్వు కూడా వచ్చావా, అమ్మగా ఆ పేరు లేదు రుద్దుకుని హాయిగా పడుకోక నీకెందుకురా అని అన్నాడు. ఆమె వచ్చింది. అన్నాడు, మీరు పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా మీలో ఏ తప్పు చేయని వాళ్ళు ఎవడైనా ఉంటే, ఏ పిల్లోడైనా ఉంటే ఫస్ట్ వేసి కొట్టండి రా అని చెప్పి తలకాయించుకున్నాడు. అయిపోయింది అని ఇంకేం మాట్లాడతలా. నేల మీద ఏదో రాస్తున్నాడు, ఏమి రాశాడో తెలియదు. అదేం ఇసుగు కాదు, మందిరం. సినిమాల్లో ఇసుగు చూపించారు మనకి, అమాయకులం కదా అని నమ్ముతాం మనం. దానికి మళ్ళీ ఏందో పెద్ద ఎఫెక్షన్ కూడా చూపిస్తూ ఉంటారు. ఏమీ లేదు, అటువంటి డూప్ అదంతా. ఆయన ఉంది దేవాలయంలో గట్టి నేల మీద ఏదో రాస్తున్నాడు. ఏం కనపడిద్దా? ఏం కనపడదు. తిమోతి కూడా అరే ఏంది రాశాడు,
ఏదో బొమ్మ వేస్తున్నాను అన్నాడు తిమోతి. రవి వచ్చి ఏ బొమ్మ లేదు, ఇదేదో నా గురించి అనుకుంటా అంటున్నాడు రవి. ఇంతలో మల్లేష్ చాలా సంతోషంగా పని మీద వెళ్తా వచ్చి, ఖచ్చితంగా నా గురించి ఆ రోజు చేసింది మొత్తం విని తెలిసినట్టుంది అన్నాడు. ఒక్కొక్కరు చెప్పుకుంటూ ఈ బాధలు ఎందుకు, నేను వెళ్తున్నాను అబ్బాయి అని అన్నాడు. ఎవరు? ఇస్సాకు. నేను వెళ్తున్నా అన్నాడు. ఒరే, ఇస్సాక్ అన్న బాప్తీసం తీసుకున్న ఇస్సాక్ అన్న వెళ్తుంటే మనకెందుకురా అన్నాడు రాజేష్. ఇంతలో మల్లేష్, అసలు మీకు అన్నీ మనకు అనవసరం అబ్బా, వెళ్ళిపోదాం అని అన్నాడు. మల్లేష్ అన్న చాలా మంచోడు, ప్రేమ కలిగిన వాడు. మల్లేష్ అన్నే వెళ్తున్నాడంటే మల్లేష్ అన్న కంటే కొద్దిగా ఎక్కువే తప్పులు చేసామని కనక వెంటనే బయలుదేరాడు. అలా ఒకరినొకరు అనుకుని ఎవరూ లేరు అక్కడ, ఎవరూ లేరు. తర్వాత ఉంది ఇళ్లలో వాసు రాంగాల్ని అనిత అనిద్ది, ఇప్పుడు చెప్పు, రాయని తీసుకుని కొట్ల నువ్వేం చేసావు, నేను ఎప్పటి నుంచో నీ మీద నిఘా వేశా. ఈరోజు ఆయన రాయేసి కొట్టమంటే తిరిగి వచ్చినప్పుడు అర్థమైపోయింది నువ్వు చేసింది నిజమే కదా. ఇక తగాదలు ఉన్నాయి, నెక్స్ట్ తగాదలు ఉన్నాయి. తగాదలు లేకుండా ఒక్కటి కూడా లేదే, ప్రతి ఇంట్లో తగాద వచ్చేసింది. అందరూ వెళ్ళిపోయారండి, అందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు. ఆ మొక్కతే ఉంది. ఎవరమే? పట్టబడిన స్త్రీ. చూడండి ఒకసారి చదువుదామని. 8వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపును, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఏందమ్మా, ఎవరు నిన్ను ఏం చేయలేదా? ఏది ప్రభువా, ఎవరేం చేయలే. మరి నువ్వు అన్నమాట వాళ్ళకి ఎలా అర్థమైందో నాకు తెలియదు, ఏం చేయలే. అయితే నేను కూడా నిన్నేం చేయను, ఎందుకంటే నీవు నన్ను నమ్మి నా దగ్గరే నిలబడ్డావు. నీవు నన్ను నమ్మి నా మాట ద్వారా నీకు రక్షణ కలుగుతుందని కదలకుండా ఉండవు. మేబీ వాళ్ళందరూ పట్టుకొచ్చిన తర్వాత, ఈయనెవరు, ఈయనకేం తెలుసు నా గురించి, మన ఊరిలో ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అక్కడ తీసుకెళ్ళండి అని అనలా నువ్వు కదా. మా ఊరు ప్రెసిడెంట్ గారికి, మన ఊరు ప్రెసిడెంట్కి నా గురించి అన్నీ తెలుసు, అక్కడికి తీసుకుపోండి అని అన్నావా? అనలా. నా ముందే కూర్చున్నావు, ఎందుకంటే నేను న్యాయస్తుని, న్యాయము జరిగించగలనని నీవు నమ్మావు కనుక. ఇటు చప్పులు కొడతాం. హల్లెలూయా. నా యందు నమ్మకం ఉంచావు కాబట్టి నేను కూడా నిన్ను శిక్షించనమ్మా. కాకపోతే ఒకటి చెబుతా, ఇక పాపం చేయమాక. ఓకే, ఇక పాపం చేయమాక, ఉచితముగా నిన్ను రక్షించా. హల్లెలూయా. ఇది నీ గొప్పతనం కాదు సిస్టర్, ఇది నీ గొప్పతనం కాదు. వాస్తవానికైతే ఈరోజు చివరి రోజు, నీ రోజు. వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చారు, నువ్వు కూడా దాన్ని అంగీకరించావు, నువ్వు కూడా తల వంచావు, నువ్వు కూడా నన్ను నమ్మావు. కాబట్టి ఇదే నీ నూతన జీవిత ప్రారంభ దినం. ఆమేన్. నీ నూతన అధ్యాయం ఈ రోజు నుంచే. వెళ్ళిపోయిన సంగతి ఏంది మరి? వెళ్ళిపోయిన సంగతి ఏంది? 8వ వచనం ఒకసారి చదవండి. వెళ్ళిపోయిన సంగతి, మరలా వంగి నేల మీద రాయిచుండెను. ఎవరు వారు? ఆ మాట ఎవరేం మాట్లాడారు? యేసుక్రీస్తు వాళ్ళతో ఏమైనా మాట్లాడా? ఆ మాట విని అని ఒకటి ఉంది అక్కడ, అక్కడ కింద ఏం రాసి ఉందో చూడండి ఒకసారి. దేని చేత? అందరూ చెప్పాలి, దేని చేత? ఇప్పుడు తలలెత్తండి. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెయ్యమండి ఒకసారి, వాళ్ళ మొహంకి వెళ్ళి చూడండి. నీకు మనస్సాక్షి ఉందా అని అడుగు. నీకు మనస్సాక్షి ఉందా? అడిగారా? ఏం చెప్పారు? ఉందా? తప్పు చేసేటప్పుడు అది మిమ్మల్ని గద్దించట్లా? అబద్ధాలు మాట్లాడేటప్పుడు మిమ్మల్ని గద్దించట్లా? మరి ఎందుకు లోబడవు? భక్తిపరుని అనుకుంటున్నావా?
బాప్తిసం తీసుకున్నాను, ఎక్స్పీరియన్స్ పర్సన్ అనుకుంటున్నావా? చర్చిలో వాక్యం చెబుతున్నాలే, అన్ని పరిచయం నేనే ప్రథమ స్థానం అనుకుంటున్నావా? మనస్సాక్షి నిన్ను గద్దించట్లేదా? బా, చంపేద్దాం, తునాతునకులు చేద్దామని ఊరు కట్టగట్టుకుని ఐక్యత వచ్చి మనస్సాక్షి చేత గద్దించబడి ఎవ్వరూ లేకుండా పారిపోయారండి. నీకు నాకు మనస్సాక్షి ఇచ్చే తప్పు చేసేటప్పుడు అది గద్దిస్తుంది, మనము కూడా సరిదిద్దుకుంటాం. ఆమేన్. అందరూ చెబుతాం హల్లెలూయా. ఆ మనస్సాక్షి చేత గద్దించబడిన వారుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, తన జీవితంలో అయితే ఊహించలేని గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. ఆమేన్ కదా. ఆమె ఊహించిందా యేసయ్య ఈరోజు నా జీవితాన్ని బాగు చేస్తాడని? ఆమె ఊహించిందా? అయిపోయిందిరా ఈరోజు. ఎప్పటి నుంచో గుట్టు చప్పుగా కళ్ళు కప్పి ఎవరికి తెలియకుండా పాపం చేసుకుంటూ నా జీవితాన్ని ముందుకు సాగిస్తూ బయట ఏమో బాగా గంభీరంగా మంచివాడిని అనిపించుకుంటూ తిరుగుతున్నాను. ఈరోజు పట్టుకున్నారు నన్ను, అయిపోయింది ఈరోజు అనుకుంది. అయిపోయింది అనుకుంది. అస్సలు తన మనస్సులో లేని, ఊహలో లేని కార్యాన్ని నా దేవుడు ఆమె పట్ల జరిగించాడు. ఆమేన్. హల్లెలూయా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. వర్ణించగలనా, వివరించగలనా, వర్ణించగలనా నీ కార్యముల, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. తృప్తిపరచినావు, మేలుతో నా హృదయం నావు, రక్షణ ప్రార్థన దేవుడా నా రక్షక, నామమునన్ ఇశ్రాయేలు దేవుడా నా రక్షక, స్తుతింతును నీ నామమునన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నా యేసయ్యా, నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ. అందరం వర్ణించగలనా, వివరించగలనా నీ మేలును. అందరం పాడతాం. వర్ణించగలనా, వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను. అవును కదా. వర్ణిస్తావా నువ్వు దేవుడు నీకు చేసిన కార్యాలు? వివరించగలవా? నీ బ్రతుకును మార్చిన దేవుడు ఆయన.
నా బ్రతుకును మార్చిన దేవుడు. నేను చేసిన కార్యాలకు, నేను లోకంలో ఆ తాగిన త్రాగుడు జీవితానికి అనేక సార్లు ఎక్కువగా తల పని చేయని ప్రదేశం టైంలో కూడా బైక్ తోలుతూ, కారు తోలుతూ కూడా వెళుతూ ఉన్నప్పుడు నా దేవుడు ఆ రోజు చివరి రోజుగా మార్చలేదు. ఎప్పటికీ నా దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు. వర్ణించగలనా దాన్ని? నేను వివరించగలనా? పిడుగురాల దగ్గర పులిచింతల అనే ఒక అడవి ప్రాంతం, గ్రానైట్ దొరుకుతుంది అక్కడ. ఒకరోజు కారు బ్రేక్ డౌన్ అయిపోయింది, సెల్ఫ్ మోటార్ ఇరుక్కుపోయింది. కొండ మీద ఉన్నాం. పిడుగురాల టౌన్లోకి రావాలంటే 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు రావాలి. సాయంకాలం అవుతుంది. అందరూ అడవి జాతికి సంబంధించిన వాళ్ళు, మూర్ఖపు జనులు. ఆ రాత్రి నన్ను ఆ కారుతో వదిలేసి వెళ్ళిపోయారు. వన్యప్రాణులు ఉంటాయి అక్కడ. అద్దం దించి డోరు తీసి బయటకు వస్తే ఏ పాము కరిసిద్దో, ఏ జంతువు చంపేస్తుందో తెలియదు నాకు. ఒక రాత్రి అంతా ఒంటరిగా ఆ కొండ మీదే గడిపాను. వివాహం అయింది నాకు కొత్తలో. ఆ రోజు నా జీవితాన్ని చివరి రోజుగా మార్చలే నా దేవుడు. ఆ రోజు కూడా తప్పించి ఎప్పటికీ సజీవుడిగా ఉండే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. ఇది నా గొప్పతనమా? కాదు. ఆయన నాకు ఉచితంగా ఇచ్చిన దానం, వరం అది. హల్లెలూయా! అందరూ చెప్దాం హల్లెలూయా. ఒకరోజు నైట్ అంతా ప్రయాణం చేసాం. గురజాల వెళ్ళాం. మా ఫ్రెండ్ చెల్లెలు వాళ్ళ మ్యారేజ్. గురజాల నుంచి నాగార్జున సాగర్ చాలా దగ్గర. సాగర్ వెళ్దాంరా అన్నారు అందరూ. నాగార్జున సాగర్ వెళ్ళాం. నాగార్జున సాగర్ డ్యామ్ మీద నిమ్మకాయ సోడాలు అమ్మేవి వాళ్ళ దగ్గర గ్లాసులు తీసుకుని విడిగా తాగేసి, నాగార్జున సాగర్ డ్యామ్ ఎలా ఉంటుందంటే అన్ని క్రాస్ రోడ్లు ఘాట్ ఉంటుంది. ఆ ఘాట్లో ఎంత దుర్మార్గున తెలుసనండి. ఆ ఘాట్లో ఒక చెయ్యి బయట పడేసి, ఒక కాలు మరొక సీటు మీద పెట్టి, ఒకే కాలుతో డ్రైవ్ చేసి, వెనకాల నా ఫ్రెండ్స్, రే నీకు పెళ్ళయిందిరా, మాకు పెళ్ళి కానీ సంపడానికి తీసుకొచ్చావంటే మూర్ఖంగా బండి తొలిన వ్యక్తిని. బండి ఆపిలా టర్నింగ్ల మీద టర్నింగ్, ఎక్కడ మిస్ అయిన లోయలోకి వెళ్ళి పడిపోతా. ఇంజిన్ బాయిల్ అయిపోయి బానెట్ పైకి లేస్తే కానీ నేను బండి ఆపాను. అంటే ఇంజిన్ హీట్ ఎక్కి నీళ్లు ఉడికినాయి అన్నమాట. అప్పుడు ఆగిపోయింది ఇంజిన్. లేకపోతే బహుశా ఆపేవాడిని కాదేమో, ఈరోజు మీకు కనపడేవాడిని కాదేమో. ఆ దేవుడు నన్ను అంతగా కాపాడాడు. మర్చిపోవాలా ఇవన్నీ? మర్చిపోతావా ఇవన్నీ? నీ జీవితంలో చేయలే దేవుడు? నేను చెప్పేది చాలా తక్కువ, మీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు చేసాడు దేవుడు. ఈరోజు మీరు సజీవులుగా ఉండటానికి ఆయన కదా కారణం. ఈరోజు క్రీస్తుని అంగీకరించడానికి ఆయన కదా కారణం. నీ గొప్పతనమా? ఏ మాత్రము కాదు. హల్లెలూయా! ఏ మాత్రము కాదు. ఒకరోజు బాగా మైండ్ కూడా పనిచేయక రాత్రి 1 గంట 2 గంటలప్పుడు కారంచేడు దగ్గర వెళ్ళే దారిలో పెద్ద చెరువులోనే, మన చెరాల మొత్తానికి మంచినీళ్ళు అవే వస్తాయి. ఆ మంచినీళ్ళ చెరువులు మంచి మీదకి నడిచి, నేను ఈరోజు దీంట్లో స్విమ్మింగ్ చేస్తాను ఈ రాత్రి అంటున్నా. నువ్వు స్విమ్మింగ్ చేస్తే చేపలు తినేస్తాయి అన్నారు. అంటే అంత పెద్ద చేపలు ఉండేవి. దూకడానికి ప్రయత్నం చేస్తే ఆపేరు నా ఫ్రెండ్స్. ఒకవేళ దూకితే ఆ రోజే చివరి రోజు నాది. ఇలాంటి ఎన్ని లేవు నీ జీవితంలో. నీ గొప్పతనం అనుకుంటున్నావా? ఈరోజు ఇక్కడ సజీవుడిగా మంచి కుటుంబం చక్కటి బిడ్డలతో ఉన్నావంటే చెప్పండి, నీ గొప్పతనమా?
కాదు, యేసయ్య కృప మాత్రమే. హల్లెలూయా. మీ అమ్మ నాన్న గొప్పతనం అనుకుంటున్నావా? మంచి వాళ్ళు, మంచి పేరు ఉంది, నాకు రక్షణ వచ్చింది అనుకుంటున్నావా? కాదు, యేసయ్య కృప చూపించాడు మీ పట్ల. ఆమేన్. సాలూరు వెళ్ళిపోయాను, ఏం జరిగిందో తెలియదు. ఒక్క చిన్న ఎగ్ పఫే తిన్నా. 8 గంటలకు ప్రారంభమైంది, ఉదయం 5 గంటలు 6 గంటల ఎవరికి 60 మోషన్స్ అయినాయి, డయేరియా వచ్చింది. ఇలా లేదు నా ఒళ్ళు, ఎన్ని ఎముకలు ఉండి అన్ని ఎముకలు బయటికి కనపడ్డాయి. బాత్రూంలోకి వెళ్ళటానికి బందాడుకుంటూ వెళ్ళా. ఆ రోజే చివరి రోజు అనుకున్నా. ఒక ప్రార్థన చేసి, నేను చీరాల చాలా దూరం ఉంది ప్రభువా, ఏడు చచ్చిపోతే నా శవాన్ని తీసుకెళ్తానికి 1000 అడుగుతారేమో, చీరాలు తీసుకెళ్ళి తీసుకో అన్నాను. చీరాలు వెళ్ళిపోయిన తర్వాత నా ప్రాణాన్ని తీసుకో అన్నాను. మా జోసెఫ్ 1 సంవత్సరం 3 నెలలు బాబు. ఆ రోజు కాపాడిన దేవుడు మా జోసెఫ్కు 16 సంవత్సరాలు ఇప్పటికి నన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఇది నా గొప్పతనమా? లేకపోతే మా అమ్మ మా నాన్న పేదవాళ్ళకి అన్నాలు పెట్టి, సత్రాలు కట్టి, చలివేంద్రాలు పెట్టి వాళ్ళు ఏమైనా చేశారా? మా ఇంటి పేరు గొప్ప ప్రావీణ్యత కలిగిన వాళ్ళ. ఆయన నా కోసం ఒక దీనంగా ఉచితంగా కృపనిచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అది ఆ కృపను బట్టి ఈరోజు నేను సజీవుడిగా ఉన్నాను. ఆమేన్. అందరూ చెబుదాం హల్లెలూయా. ఆ కృపను బట్టి. మరి నిన్ను మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు నువ్వెందుకు మార్పు తెచ్చుకోవట్లేదు? వాళ్ళు మనస్సాక్షి గద్దించింది, వాళ్ళు ఏం చేశారు? వెనక్కి తిరిగి వెళ్ళిపోయారండి. నీ మనస్సాక్షి గద్దించట్లేదా? తప్పు చేస్తున్నప్పుడు, అబద్ధాలు ఆడుతున్నప్పుడు, ఎదుటి వారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద చాడులు చెబుతున్నప్పుడు, ఏయ్ ఇది తప్పు అని అంటలేదా? అంటుంది, కానీ మూర్ఖుడుగా వెళ్ళిపోతున్నావు కదా. వీళ్ళని ప్రేమించాలి, వీళ్ళని క్షమించాలి, వీళ్ళని మన్నించాలి, వీళ్ళతో నేను ప్రేమగా ఉండాలని నీ మనస్సాక్షిని గద్దిస్తుంటే మూర్ఖురాలుగా వెళ్ళిపోతున్నావు. అంటే నువ్వు రక్షించబడింది నీ సొంత బలం అనుకుంటున్నావా? కాదు, ఆయన ఉచితంగా ఇచ్చాడు. ఆమేన్. అందరూ చెబుతాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాకు తెలుసు బైబిల్లో నాకు 2 ఆదాముల స్టోరీ చూస్తుంటే నాకు ప్రారంభంలో బైబిల్ చదివేటప్పుడు దుఃఖపడ్డాను. ఆ సన్నివేశం ఎప్పుడు చదివినా నేను దుఃఖం వస్తుంది. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? ఒక ఆయన ఒక్క పూట భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టుడు, బైబిల్ రాసింది. ఒక ఆయన బహు కన్నింగ్ ఫెలో, అడుదిట్టు ఇటుదట్టు ఎట్టయినా చేయగలడు, ఆయన పేరు యాకోబు. అని వీళ్ళిద్దరి మధ్యలో దేవుని యొక్క ప్రేమ కనపడుతుంది చూడండి, వర్ణించలేమది. ఒక ఆయన ఎవరు? జస్ట్ 1 మీల్ కోసం జ్యేష్ఠత్వాన్ని, తన ప్రథమ పౌరత్వాన్ని తమ్ముడు అమ్ముకున్న భ్రష్టుడు. ఇంకొక ఆయన తెలుసా? కన్నింగ్ ఫెలో. కన్నింగ్, చాలా తెలివిగా ఉంటాడు. ఎంత తెలివాడంటే, మామే తెలివిగలడంటే మామ తెలివితేటను కూడా తిప్పికొట్టేవాడు, అంత తెలివిగలవాడు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, వెళ్ళాడు, బాగా పనిచేసాడు, భార్యలు, దాసీలు, బిడ్డలు, మంది, మార్బలం, ఆస్తి సంపాదించుకొని వస్తున్నాడు తిరిగి ఇంటికి. వస్తూ ఉంటే ఎవరో చెప్పారు, ఏసావు వస్తున్నాడు రైటు, ఏసావు వస్తున్నాడు రైటు అన్నారు. అమ్మ, ఎన్ని సంవత్సరాలు అయింది మా అన్నయ్య వదిలిపెట్టి, మా అన్నయ్య నన్ను చూశాడంటే ఖచ్చితంగా చంపేస్తాడు. అమ్మ మీరు అందరు పదండి, నేను నా దేవుని సహాయం అడిగి వస్తానని చెప్పి పెరియేలు అనుభవంలోకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర వాగ్దానం తీసుకున్నాడు, బయలుదేరాడు. బయలుదేరిన దేవుని నమ్మాడు అనుకుంటున్నారా? నమ్మల. ఆయన బ్రెయిన్ నమ్మాడు. ఆయన బ్రెయిన్ నమ్మి బాగా ప్రేమించిన వారిని వెనకబెట్టాడు, అటు ఇటుగా ప్రేమించే వాళ్ళని ముందు పెట్టాడు. బైబిల్ చదవండి, మీకు అర్థమవుతుంది.
ఆయనకి బాగా ప్రేమ ఎవరికమ్మా? ఎవరు? సుజాత. యాకోబుకి మంచి లవర్ ఎవరు? చెప్పాలి. యాకోబు. యా, ఆమెనేమో వెనక పెట్టాడు, ఆమె పిల్లల్ని వెనక పెట్టాడు. లేయా ఇష్టం లేదు, లేయా పిల్లల్ని ముందు పెట్టాడు. ఆయన ఒకవేళ వాళ్ళ అన్నయ్య చంపాలనుకుంటే వాళ్ళు పోతారు, పేడ వదిలిపోయిద్ది. వీళ్ళు ఉంటారు. ఎంత తెలివిగా, ఎంత కుయుక్తి కలిగినాడు ఉండయా మనలో. దేవుణ్ణి తెలుసుకుని కూడా, దేవుణ్ణి దర్శించి కూడా, బాప్తిస్తాలు పొంది కూడా, ఆరాధన చేస్తూ కూడా ఇంకా బ్రెయిన్ ఉపయోగిస్తూ కుయుక్తులతో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారా? వదిలేయండి. మంచిది కాదు అది. అది దాటాడు, ప్రేమించిన ఆమె పెట్లో పెట్టారు. ఆ సన్నివేశం ఎంత చక్కగా ఉంటుందంటే, ఈయన వెళ్తున్నాడండి, అన్నయ్య వస్తున్నాడండి. యాకోబు వెళ్తున్నాడు, అన్నయ్య వస్తున్నాడు. ఏశావు అంత దూరం ఉండగానే యాకోబు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఒకసారా 7 సార్లు. 33వ అధ్యాయం ఆదికాండము 3వ వచనం 4వ వచనం. 7 సార్లు అతను వంగి దండం పెడుతుంటే ఈ భ్రష్టుడైన మూర్ఖుడు చంపాలనుకున్న వ్యక్తిలో ప్రేమ కలిగిందంట. హల్లెలూయా. అరే నా తమ్ముడు నాకు దగ్గరికి వచ్చి వంగేదేంది, నా తమ్ముడు నాకు మ్రొక్కేదేందని చెప్పి పరిగెత్తుకుంటా వచ్చాడు. ఇంక నువ్వు వంగమాకని కౌగిలించుకున్నాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. వారా నన్ను నేను క్షమించేసాను నేను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను క్షమించేసాను అన్నాడు. ఈ కుయుక్తి కలిగిన వ్యక్తి 7 సార్లు వంగింది ఆదరణ పొందుకోవటానికి. కానీ ఆ అన్నయ్య వచ్చి కౌగిలించుకున్నప్పుడు యాకోబు హృదయం కదిలిపోయి కన్నీరు కార్చాడంటే. దేవునికే మహిమ కలుగును గాక. నా సహోదరుడు, ఆ సహోదరి, ఈ ప్రేమ మన జీవితాల్లో ఉందా? ఇటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా? ఈ ప్రేమ కలిగి ఉన్నామంటే నీ రక్షణ శాశ్వతంగా నీదే. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రేమ కలిగి లేకపోతే ఆ రక్షణ నీ సొంతం అనుకుని ఏదేదో చేస్తున్నావు. చదవండి ఒకసారి ఆదికాండం. నాకు అది ఆ వచనమే చాలా ఇష్టమైన వచనం. ఆదికాండము 33వ అధ్యాయం చూడగా మనం 3-4 వచనాలు. ఎన్నిసార్లు? 7 టైమ్స్. 7 సార్లు సాగిలి పడ్డాడు. మోకాళ్ళు వేయటం కాదండి, ముందుకు పడుకుని దండం పెట్టాడు 7 మార్లు. అప్పుడు దాకా మేబీ ఏసావు వీడు పెద్ద జిత్తులు మారాడు, ఈయన ఎందుకులే అనుకుని ఉంటాడు. అంత తగ్గింపును చూసిన తర్వాత మూర్ఖుడు ఏమైపోయాడు? ప్రేమామూర్తిగా మారిపోయాడు. ఏమైంది అక్కడ? అప్పుడు ఏసావు ఎందుకంట ఎదుర్కొన అంత అవసరమైంది ఏసావుకి. రాజేష్, ఏసావుకి అంత అవసరమైందిరా? అమ్మ పేరేం పేరు? మీ చెల్లెలు కూతురు, మీ ఆంటీ కూతురు పేరు లిఖిత. ఏడకో దూరం వెళ్ళిపోయింది, చాలా దూరం వెళ్ళిపోయింది. 3 సంవత్సరాలు నీకు కనపడలా. ఇప్పుడు వచ్చింది. కానీ వెళ్ళేటప్పుడు లిఖిత నీ కోసం కొనిచ్చిన ఉంగరాన్ని నీకు చెప్పకుండా తీసుకెళ్ళిపోయింది. ఈ విషయం నీకు తెలుసు. లిఖిత మీద నీకు చాలా కోపం ఉంది. కానీ ఇప్పుడు వస్తున్న 3 సంవత్సరాల తర్వాత లిఖిత వస్తుందో నువ్వు ఎదురుగున్నావు. దొరికిందిరా, దగ్గరికి వస్తే జుట్టు పట్టుకుని 2 వేగదామని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు ఉంగరం నూకెళ్ళింది. కానీ లిఖిత ఏం చేసింది తెలుసా? అన్నయ్యని చూసి 7 సార్లు పడుకుని ముందుకి సాష్టాంగ నమస్కారం చేస్తుంది.
ఒకసారి అయిపోయింది రాజేష్కి, ఏందిరా అనిపిస్తుంది. 2 సార్లు అయిపోయింది, మనసులో కలవరం స్టార్ట్ అయింది. 3 సార్లు అయిపోయింది, ఏదో జరుగుతుంది హృదయంలో, మనస్సాక్షి గద్దిస్తుంది, ఏయ్ పాపం తగ్గించుకో అంటుంది. 5, 6 అనంగానే నిలబడిన వాడు పరిగెత్తటం ప్రారంభించాడు రాజేష్. 7 సాష్టాంగపడి లేచే వరకల్లా మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇద్దరు కలిసి కన్నీరు కారుస్తున్నారు. పోతేపోయింది ఉంగరం, పోతేపోయింది ఉంగరం, నా చెల్లివి కదా అని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇది కదా ప్రేమ. ఈ ప్రేమ మనకుందా? ఎప్పుడు ఆడు దుర్మార్గుడు, ఆడు ఎదవ్వ, ఆడు మారడు అని మనం, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఈ కోడలు మంచిది కాదు, ఆ అత్త మంచిది కాదు, ఆ మామ మంచిది కాదు, వాళ్ళ మీద పడి మనలో ఆ మనస్సాక్షి ద్వారా వచ్చే ప్రేమను పాడు చేసుకుంటున్నాం. కానీ వాళ్ళ మీద ప్రేమ కలిగి ఉండటానికి ఏం చేస్తున్నాం? హల్లెలూయా. ఆ ప్రేమ కలిగి ఉండటానికి నీ ప్రయత్నం ఏంటి? నాకు ఆ సన్నివేశం చూస్తుంటే నా కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. ఎంత ప్రేమించాడు. మూర్ఖుడుగా ఉండాలి, చంపాలనుకున్నాడు యాకోబుని. ఇప్పుడు చంపుతున్నాడా? పరిగెత్తాడు. 7సారి పడుకుని అట్ట నమస్కారం చేసి లేచే లోపల పరిగెత్తి, తమ్ముడో నువ్వు పొద్దు అక్కడ చేయి మాకురా, ఏడ్చి మెడ మీద పెట్టి ముద్దు పెట్టుకున్నాడు. పోతే బయలుదేరా, నన్ను మోసం చేసేవి కానీ నువ్వు నా తమ్ముడు రా. క్రీస్తు యేసు ప్రేమ కలిగి ఉన్నావా? రక్షించబడ్డావు, ఆ ప్రేమ నీలో ఉందా? రక్షించబడ్డావు, దేవుని కృపను పొందుకున్నావు, ఆ ప్రేమ కలిగి ఉన్నావా? వాక్యం ఇచ్చిన ప్రియం దేవుని బిడ్డారా, ఆ ప్రేమ కలిగి మనం ఖచ్చితంగా ఉండాలి. నేను చాలా మంచివాడిని, అన్నీ ఖచ్చితంగా చేస్తాను, నాలాగా ఎవరు ఉండలేరు అనుకోబాక. యేసు క్రీస్తు నీవు నేను ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తుని, ఆయన వాక్యమును, ఆయన కార్యములను ఎక్కువగా ప్రేమిస్తూ మనం ముందుకు సాగాలి. ప్రియ దేవుని బిడ్డలు, ఎంత ప్రేమించాడంటే యేసుక్రీస్తు. నీ స్థానంలో, నా స్థానంలో ఆయన పాపంగా మారాడంట. ఆ చివరి వచ్చిన చదివి నేను ముగించుకుంటాను. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేసాము. యేసుక్రీస్తులే పాపం లేదు. నీ పాప రోత జీవితాన్ని పరిశుద్ధులుగా, నీతిమంతుడిగా మార్చడానికి ఆయన పాపముగా మార్చబడ్డాడు. ఎందుకంటే ఇంకేం ప్రేమ కావాలి? అది నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు, ఆయన వరం. ఆమేన్. ఆయన మనకు ఉచితంగా ఇచ్చిన వరం. మరి ఈ వరాన్ని కాలదన్నుకుంటావా? చక్కగా ఆ రక్షణలో కొనసాగుతూ అందరినీ ప్రేమించే వ్యక్తిగా ప్రేమను పొందుకుంటూ దేవుని రాజ్యం విస్తరించట్లో నువ్వు ముందుకు సాగుతావా? శుక్రుని వలె ఉంటావా? పరిసేడి వలె ఉంటావా? ఎప్పుడు దొరుకుతారా అని పట్టుకుని బహిరంగంగా నిలబెట్టాలనే గుంపులో ఉంటావా? అమ్మయ్య, ఇప్పుడైనా సరైన మార్గానికి వచ్చాను, ఇప్పుడైనా మనసును మార్చుకుని మంచి జీవితం జీవించాలని వ్యభిచార స్త్రీలాగా మారుతావా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అందరూ లేచి నిలబడతాం. మిమ్మల్ని మీరు పరీక్షించుకుని, దేవా నేను రక్షించబడ్డానంటే నేను కేవలం నమ్మాను, నువ్వు కృపనిచ్చావు. ఆ కృపను నేను దుర్వినియోగం చేసుకోకూడదు. కృప ఉంది కదా అని చెప్పి మరలా నేను పాపంలో పడిపోకూడదు. కృప ఉంది కదా అని చెప్పి మరలా లోక సంబంధమైన జీవితం నేను పడకూడదు ప్రభువా. ఆ కృపను నేను సద్వినియోగం చేసుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరం ప్రార్థన